సంఘస్థుల మధ్య ఐక్యత, స్నేహం పెంపొందించేందుకు ప్రతి ఏటా వాసవి సేవా సంఘం ఫ్రెండ్షిప్ డే వేడుకలు నిర్వహించడం అభినందనీయమని సంఘం గౌరవ అధ్యక్షులు లింగమల్లి కృష్ణ, ప్రగళ్లపాటి కనకరాజు, న్యాయవాది గోకుల కృష్ణలు అన్నారు. కాకినాడ మధురానగర్లో గల బొగ్గవరపు సుబ్బారావు కళ్యాణ మండపంలో వాసవి సేవా సంఘం, వాసవి మహిళా మండలి, వాసవి సేవా సంఘం యూత్ సంయుక్త ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, లక్కీ టిప్ కార్యక్రమాలను ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిపించారు. వాసవి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు తేలుగుంట సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అతిథులు లింగమల్లి కృష్ణమూర్తి, ప్రగళ్లపాటి కనకరాజు, గోకుల కృష్ణలు పాల్గొని ఫ్రెండ్షిప్ డే కేక్ను కట్ చేసి సభ్యులకు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం లక్కీ టిప్ల విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వాసవి సేవా సంఘం, వాసవి మహిళా మండలి, వాసవి సేవా సంఘం యూత్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ప్రతి ఇంపార్టెంట్ కార్యక్రమానికి మన వాసవి సేవా సంఘం తరఫున వెళ్ళి రిప్రజెంట్ చేసి వారి యొక్క ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ వయస్సుల యొక్క శ్రేయోభిలాషులే మరి నిత్యము కృషి చేస్తున్న ఈ సేవా సంఘానికి మనందరం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, ఫ్రెండ్షిప్ డే, అదే మరి కార్తీక వన భోజనాలు, మాస్ మ్యారేజెస్, అలాంటివే కాకుండా ఇంకా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయాలని, మన శ్రేయోభిలాషులందరూ సహకరించాలని ముఖ్యంగా మన పెద్దలైనటువంటి కనకరాజు గారు, మరి గోపాల కృష్ణ గారు, గోకుల కృష్ణ గారు, వీరందరూ కలిసి ఈ యొక్క సంస్థను ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని మరీ కోరుకుంటూ ఈరోజు మనకి ఇంతమంది కష్టపడితే అది బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్. మన రిలేషన్ కింద ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. అదే ఫ్రెండ్స్ అందరికీ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా మన చిన్నప్పటి నుంచి మనం అన్నయ్య గారు అనుకుంటారో వాళ్ళతో రియల్ ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పటికప్పుడు కాకుండా రియల్ ఫ్రెండ్షిప్ చేయాలి. మీరందరూ ఎప్పుడు కూడా మంచి ఫ్రెండ్స్గా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మొన్న కూడా చూపినాను. టీటీ వ్యవస్థ ఫండ్స్ నుంచి గవర్నమెంట్ నుంచి స్థలాన్ని బట్టి 28 నుంచి 40 లక్షల దాకా గ్రాంట్ ఇస్తున్నారు. దానికి ఒక సొసైటీ ఫార్మ్ చేయాలనుకుంటాను. ఆ సొసైటీ ఫార్మ్ చేసింది నాకు చెప్తే నేను ఒకసారి ప్రొసీజర్ మాట్లాడి అవసరమైతే లీజ్ రాయించుకోవాలని ఏదో చేసి అక్కడ వెంకటపరమేశ్వర గుడి ఈశాన్యంలో కట్టాలని నిర్ణయం చేసుకున్నామని అనుకుంటున్నాను. మీరందరూ కోఆపరేట్ చేస్తే అవుతుంది. మీ అందరికీ కళ్యాణ మండపం కట్టడం ఒకటి. ఈ కళ్యాణ మండపానికి కూడా గవర్నమెంట్ 60 లక్షలు శాంక్షన్ అయింది. ఈ 60 లక్షల్లోనూ మేము రేపు ఎటువంటి నుంచి కండెన్స్ నుంచి మ్యాక్సిమం జనవరి మాఘ మాసానికి పెళ్లికి ఇచ్చే ఏర్పాటు చేయాలని నేను ఆశిస్తున్నాను.